బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఇచ్చినట్టే అది కోర్టులో అమలు కాదని తెలుసు, కోర్టులో ఆగిపోతుందని తెలుసు. ఆ జీవో మీద ఏదైతే జీవో 9 ఉన్నదో దాని మీద కోర్టు స్టే ఇస్తుందని తెలుసు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము 50% దాటద్దు, ఇది 67% దాటుతుంది, 67% చేరుతా ఉన్నది అని తెలుసు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు తెలివిగా వ్యవహరించిండ్రు. ఏ విధంగా తెలివిగా వ్యవహరించిండ్రంటే, ఇప్పుడు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేదు, ముందడికి పోతలేదు. ఎందుకంటే ప్రజలలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకతతోని, ఆ భయంతోని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చూపు చూడట్లేదు, మొగ్గ వేయట్లేదు, ముందడికి పోతలేదు, అసలు పట్టించుకుంటలేదు స్థానిక సంస్థల ఎన్నికల గురించి. మరి 2 ఏళ్ళు జరిపి రేడికి 3 ఏళ్ళు జరుపుతారా, 4 ఏళ్ళు జరుపుతారా తెలియదు. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చిండ్రో, వీళ్ళు ఎన్నో రకాల హామీలు ఇచ్చిండ్రు, ఎన్నో రకాల డిక్లరేషన్ ఇచ్చిండ్రు. నిరుద్యోగ డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు, బీసీలకు డిక్లరేషన్ అన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో విధాల డిక్లరేషన్లు ఇచ్చిర్రు. అన్ని డిక్లరేషన్లు తుంగలో దొక్కిండ్రు. ఏదైతే వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిక్లరేషన్ని తుంగలో దొక్కినప్పుడు ఎన్నికలలో గెలవడం కోసం ఇచ్చిన హామీని తుంగలో దొక్కడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు. డిక్లరేషన్లు ఏవైతే ఉన్నాయో, రైతు డిక్లరేషన్ లేదు, నిరుద్యోగ డిక్లరేషన్ లేదు, ఇంకా చెప్పుకుంటే పోతే చాలా డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. మెయిన్ బీసీ డిక్లరేషన్ మీద స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో పార్లమెంటులో జరిగేదానికి, పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చడం వల్ల బీసీలకు 42% రిజర్వేషన్ ఇంకా ఒకసారి కల్పిస్తే ఎవరికి ముట్టడానికి అవకాశం ఉండదు, అర్హత ఉండదు. 9th షెడ్యూల్లో పెట్టాలన్నా, గవర్నర్ దానికి సంతకం పెట్టాలన్నా గవర్నర్ దగ్గర ఆగిపోయింది. గవర్నర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. గవర్నర్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు గవర్నర్కు సుప్రీము రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతికి పంపించుకుంటారు. రాష్ట్రపతికి అర్థం కాకపోతే సుప్రీంకోర్టునే మళ్ళీ అడగాల్సింది రాష్ట్రపతి కూడా. అక్కడ బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఉంటుందో మీరు దాన్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టిన అంశం ఏదైతే ఉన్నదో, 9th జీవోలో పెట్టిన అంశం ఏమైతే ఉన్నదో దానికి చట్టబద్ధత రానప్పుడు ఈ జీవో ఎట్లా పాస్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి చేతులకు మట్టి అంటద్దు. ఎట్లా మట్టి అంటద్దు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో బీసీలకు 42% రిజర్వేషను, ఆ రిజర్వేషన్కు సంబంధించి ఈ రిజర్వేషన్ అమలు కాదు అని చెప్పేస్తే ఇక ఉరుమి మంగళం మీద పడ్డట్టు ఇక్కడికే పాపము పెనం మీద కొట్టుమిట్ట ఆడుతున్న రేవంత్ సర్కార్ పరిస్థితి పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిపోతుంది. ఎట్లా అంటున్నా అంటే ఇప్పటికే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఈ బీసీ డిక్లరేషన్ అమలు కాదు అని చెప్తే కథం అయిపోతుంది, కథం బై బై టాటా అయిపోయి ఒడిసే ముచ్చట అన్నట్లు ప్రజల నుంచి ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. 50% మీద ఉన్న బీసీ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రేవంత్ రెడ్డి సర్కార్కు ఏర్పడుతుంది. అందుకనే చేతులు దులుపుకోవడం కోసం, చేతులకు బురదంటకుండా కోర్టులోనే ఉన్నది, పోయింది నేను కాదు, అసలు కోర్టుకు పోయింది నేను కాదు అని చెప్పేసి ఇప్పుడు రెడ్డిలనందరినీ ఏకం చేసి ప్రభుత్వంలో తన గవర్నమెంట్లో మొత్తం రెడ్డిలకు పదవులు ఇచ్చుకున్నప్పుడు, రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఒక 2-3 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కోర్టుకు పోకుండా ఆపడం పెద్ద పని అవుతుండే నా రేవంత్ రెడ్డికి. అది కూడా రేవంత్ రెడ్డి అనుచరుడైన బుట్టంగారి మాధవరెడ్డి 2023వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏకగ్రీవంగా స్వచ్ఛందంగా సపోర్ట్ చేసిండ్రు రేవంత్ రెడ్డికి బుట్టంగారి మాధవరెడ్డి. కర్రిరగద్దు పాము చావాలన్నట్లుగా ఈ బీసీలకు సంబంధించిన బీసీల మీద ప్రేమ ఉన్నదని నటించుకుంటేనే, ప్రేమ ఉన్నదని ఒలకబోసుకుంటేనే ఈ జీవో ఇచ్చి పడేసి నోటికాడి బుక్కని లాగేసినట్టు చేసిండ్రు కొంతమంది అని చెప్పేసి బీసీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నోటికాడి బుక్కను లాకేసింది ఎవరో కాదు, ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు వాళ్ళ అండదండలు లేదే ఈయన పోయి వేసిండ్రా? వేయరు కదా. అట్లా వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గ రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో, అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెడ్డిలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కోర్టులో కేసేసిరు చెప్పేసి అట్లా ఇట్లా మాట్లాడిరు కదా. అదంతా ఉత్తముచ్చట, వెనుక ఉన్నది ప్రభుత్వమే. ఇప్పుడు ఏం మంచిగా ఈజీగా చేతులు దులుపుకోవచ్చు. నేనైతే జీవో పాస్ చేసిన అయిపోయింది. నేను జీవో పాస్ చేసినప్పటికి కూడా వాళ్ళు కోర్టుకు పోయినరు.
బీసీ సంఘాల నాయకులతోనే ఏం మాట్లాడిరట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్కు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడిరట, ఎవరు కోర్టుకు పోకుండా చూసుకోండ్రి అని చెప్పేసి బీసీ నాయకులకు చెప్పిండ్రు. కానీ తన అనుచరులను కోర్టుకు మమ్మల్ని ఎగదోలింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వెనకలేంది పోవడానికి అంత సాహసం ఎవరు చేయరు అని చెప్పేసి ఇప్పుడట సుప్రీంకోర్టుకు పోతారట. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నది ఈ రిజర్వేషన్కు సంబంధించిన అంశం మీద సుప్రీంకోర్టుకు పోతారట. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేస్తే ఇది హైకోర్టులోనే తేల్చుకోండి మీరు. ఇక్కడ ఆల్రెడీ 4 వారాల స్టే ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలకు కాదు, ఈ జీవోకు అండ్ ఈ 42% రిజర్వేషన్ జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవోకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు లింకప్ అయి ఉన్నది. ఎట్లా లింకప్ అయి ఉన్నది? స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిరు. కాబట్టి ఆయాల ఆ పొద్దుకు తుంగలో దక్కింది, బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈయల్లా కూడా అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీసీలను ఆడుకుంటున్నాయి. ఒకవైపు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఆఖరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని పదవి కూడా బీసీకి శాతగాలే బీజేపీ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అందరికీ ఇచ్చారు అవకాశం, మాకు ఒక అవకాశం మీరు మేము అభివృద్ధి చేసి చూపెడతామని అంటే ఏం చేస్తారు సార్ వాళ్ళు? కేంద్రంలో ఇప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. ఢిల్లీ ఏదైతే ఉన్నదో ఢిల్లీ కుర్చీ గదిలే విధంగా తీసుకురావాలి కదా, ఒత్తిడి తీసుకురావాలి కదా. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు. అఖిలపక్షాన్ని ఏకం చేసి బీఆర్ఎస్ ఎప్పుడు మద్దతుగా నిలుస్తా అంటుంది, సపోర్ట్గా నిలుస్తా అంటుంది. మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా చేసినప్పుడే కథ ఒడిచిపోయాయి. బీసీలకు అన్యాయం చేయడానికి ముందడుగు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, అంతకు మించి ఏమీ లేదని చెప్పేసి మీరు ఏదైతే జంతర్ మంతర్లో ఊదుగాల పీరు లేవదన్నట్లు జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడే అర్థమైపోయింది బీసీలకు మోసం చేస్తారు మీరు. ఇలా ఒక బీసీ సంఘం నాయకుడు మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు రేవంత్ గౌడు అని చెప్పేసి మాట్లాడినప్పుడు వెనకనే ఉన్నారు బీసీ సంఘం అధ్యక్షులు, బీసీ సంఘం నాయకులు. ఆనాడు సపోర్ట్ చేయలే. రేవంత్ గౌడని ఎట్లా అంటారు అని చెప్పేసి ఒక్క ముచ్చట మాట్లాడలే. పిసిసి అధ్యక్షుడు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మరి ఏమైంది ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద రేవంత్ గౌడు అని చెప్పేసి మాట్లాడిరు. రేవంత్ గౌడ్ ఎట్లా అయిండోళ్ళో నాకు అర్థం కాదు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాజ్యం ఏలుతాండు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానోళ్ళ ఈ సాంస్కృతిక శాఖ ఉన్నది, తెలంగాణ సాంస్కృతిక శాఖ. దానికి మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్గా ఉండే. ఆ మామిడి హరికృష్ణ గారిని తీసేసి ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిరు. ఏం తెలియదు, కనీసం స్పీచ్ కూడా నీకు వస్తలేదట. దాదాపు వాస్తవానికి చెప్పాలంటే 2 సంవత్సరాలకు మీద ఉండేది. కానీ 12 సంవత్సరాల నుంచి ఆయనే ఉంటుండు కదా. మరి అప్పటి నుంచి లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది వీళ్ళకు బాధ? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను అందులో పెట్టుకోవాలి అని చెప్పేసి ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను వెనకేసుకుంటా రెడ్డి సామాజిక వర్గాలను ఇప్పుడు అదొక ట్రిపుల్ టెస్ట్లో కూడా ఫెయిల్ అయినరు. ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్, ట్రిపుల్ టెస్ట్ 3 టెస్టులలో ఫెయిల్ అయినరు. డెడికేటెడ్ కమిషన్ అయితే ఆ కమిషన్తోనే చేపియాలి సర్వే. కొన్ని సామాజిక వర్గాలకు చెంది మున్నూరు కపులకు కానీ బీసీలకు కానీ ఇటు పోతే ఇటు పోతే చెప్పుకుంటూ పోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను మొత్తం 20 నుంచి 30 లక్షల జనాభాను తక్కువ చేసి చూపెట్టిరు. ఎట్లా చూపెట్టిరు? ఇలా సుప్రీంకోర్టుకు పోతారట. అయిపోయింది, నేను జీవో పాస్ చేసినా అయిపోయింది, ఇంక ఎక్కువ లేగద్దు. మొత్తం మీద రేవంత్ రెడ్డి బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో ఈ 42% రిజర్వేషన్లో చేతులు దులుపుకోవడం కోసం ఒక ఎత్తుగడ వేసిండు. ఆ ఎత్తుగడలో సక్సెస్ అయ్యిండ్రు. ఎట్లా పెట్టి ఈ బీసీల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. ఆ రిజర్వేషన్లు ఎట్లా ఇచ్చిరో మనం చూసినాము. ఒక సామాజిక వర్గం ఉన్న చోట ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకుండా, అంటే ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నిలబడచ్చు అని చెప్పేసి ఎస్టీ సామాజిక వర్గం లేని చోట ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చి పరీక్షిండ్రు. బీసీ సామాజిక వర్గం ఉన్న చోట బీసీలకు రిజర్వేషన్ ఇయ్యలే. గిట్లా ఈ రిజర్వేషన్ల కథ గిట్లున్నది. ఈ రిజర్వేషన్లకి స్థానిక సంస్థల ఎన్నికలు లింకప్ అయి ఉన్నది. కాబట్టి ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ నిలబడితేనే డిక్లేర్ అయితేనే ఎన్నికలు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
మొత్తం మీద ఈ డిక్లరేషన్ ఏదైతే ఉన్నది 42% రిజర్వేషన్ మీద స్టే ఇచ్చి పడేసింది హైకోర్టు ధర్మాసనం. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పోతారట. ఇక మరి సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది ఏం కథ తెలియదు. హైకోర్టు ఇచ్చింది తీర్పే ఫైనల్ అంటదా సుప్రీంకోర్టు ధర్మాసనం, లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంకొక రకమైన తీర్పు ఇస్తుందా అనేది తెలియదు. కాకపోతే తెలివిగా చాకచక్యంగా వ్యవహరించిండ్రు. కర్రెరగద్దు పాము చావాలి అన్నట్లు మొత్తం మీద బీసీల నోట్లో మట్టి కొడతా ఉన్నాడు. బీసీ ప్రజలారా చైతన్యం కావాలి, బీసీ ప్రజలారా మీరు చైతన్యం నింపుకోవాలి, బీసీ ప్రజల చైతన్యం కాకపోతే ఆగమైతుంది కథ. మొత్తం మీద ఎప్పటికీ పెత్తనం చెలాయిస్తున్నారు, ఇంకా ఎప్పటికీ పెత్తనం చెలాయించుకుంటూనే పోతారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అన్యాయం చేసుకుంటా పోతానే ఉన్నది. బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్, తమిళనాడు స్టాలిన్ లాగా ఏపీ తెలంగాణ రాష్ట్ర బీసీలు చైతన్యం పెంచుకోకుంటే బీజేపీ బ్రాహ్మణులు అధికార పల్లకి మోస కూలీలుగా మిగిలిపోతారు. అంటే ఈ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వేయాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీలు కలిసి మోడీ దగ్గరికి పోవాలి. లేకపోతే మోడీ ఎవరు చెప్తింటారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తింటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ ఓసీ బ్రాహ్మణుల ఆధిపత్యంలో నడుస్తుంది. ఇక మరి వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి చెప్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. కానీ ఉద్యమాలు ఎక్కడున్నాయి వల్ల అసలైన ఉద్యమాలు చేపడతా ఉన్నారా? యువత ఏది? యువతను ఎందుకు ఆహ్వానించట్లేదు? సంఘాలు ఉన్న సంఘాలు ఇచ్చకపోతా ఉన్నాయి, కానీ కొత్త సంఘాలు పెట్టి ఈ చిన్న సంఘం కంటే పెద్ద సంఘం చేస్తామని చెప్పేసి ఆలోచన చేస్తలేరు. ఆ పెద్ద సంఘాలలో యువతను ఆహ్వానిస్తాం, యువతను మేలుకొల్పుతాం, యువతను ఈ సంఘాలలోకి తీసుకుంటామనే ఆలోచన చేస్తలేరు. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి ధోరణిలో పోతా ఉన్నారు. శాస్త్రీయ పరంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో యువతను ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నది. ఈ సంఘాలకి యువత మేలుకోవాలి, బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మేలుకోవాలి, ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద. ఇప్పుడు అక్కడ కేంద్రంలో బీసీ డిక్లరేషను, బీసీ కులగణన జనగణన అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. ఇక్కడ ప్రతిపక్షం ఇంపార్టెంటే, కేంద్రంలో కూడా ప్రతిపక్షం ఇంపార్టెంటే. కనీసము మీ అధిష్టానమైన మీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికైనా పోయినరా? మీరు పోలే. మీరు తీసుకురావాల్సిన ఒత్తిడి అక్కడ ధర్నాలు చేస్తే కాదు. బీసీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఊకోవద్దు, ఉద్యమాన్ని రగల్చాలే, ఉద్యమాన్ని తీసుకురావాలి, ఉద్యమంతో ముంగడికి పోవాలి, అసలైన ఉద్యమంతో ముందడికి కొనసాగాలి. అప్పుడే బీసీలకు ఢిల్లీ చాలా దూరం ఉన్నది, విస్తరించాలి, శాఖోపశాఖలుగా విస్తరించి ఢిల్లీ గద్దె దించి 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేలాగా మరో తెలంగాణ ఉద్యమం ముందడికి సాగితే తప్ప ఇలా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలే, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తలే. అసలు ఎంపీలు ఉన్నారా లేరా అనే ముచ్చట తెలియదు. ఇగో ఇదోలా జరిగింది. ఈజీగా చేతులు దులుపుకున్నారు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక వార్తలకు పోదాం. కాకపోతే హైకోర్టు ఏం చెప్పింది? మేము ఎన్నికలను ఆపాలని మా ఉద్దేశం కాదు, ఇచ్చిన కోడ్ను మేము ఆపలేం, కానీ మేము ఇక్కడ ఆపింది జీవో మీద స్టే ఇచ్చినాము. మీరు పాత విధానంలో పాత పద్ధతిలో ఎన్నికలకు పోతా అంటే పోన్రి, దాంట్లో అభ్యంతరం ఏమీ లేదని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఏవైతే ఉంటే ఆ పూర్తి వివరాలు అర్ధరాత్రి వెలువరించింది హైకోర్టు ధర్మాసనం. మీరు పాత పద్ధతులలో ఎన్నికలకు పోతా అంటే పోన్రి, అభ్యంతరం లేదు. ఈ 42% రిజర్వేషను అనేది లేకుండా కావాల్సిందే కదా. అగో హైకోర్టు చెప్పింది, హైకోర్టు తీర్పును ఉల్లంఘించి ఎట్లా పోతాం ముంగటికి అని జనాలను నమ్మియాలి. ఇది కథ. బీసీల వేలుతోని బీసీల కంట్లనే పొడిచిండు రేవంత్ రెడ్డి ఇయ్యాల. రైట్, ఈ కథ అంతా కొనసాగుతా ఉన్నది. ఇది బీసీలకు సంబంధించిన అంశం. బీసీ ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. బీసీల వేలుతోని బీసీల కంట్లనే పొడిచిండు తెలివిగా రేవంత్ రెడ్డి, రేవంత్ సర్కార్. ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మంత్రి కొండా సురేఖ ఉన్నది, ఇటు పోతే వాకిటి శ్రీహరి ఉన్నారు. మంత్రులు కదా వీళ్ళందరూ, బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కదా. పొన్నం ప్రభాకర్ అని ఉన్నారు, మరి సపోర్ట్ చేస్తలేరు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, సపోర్ట్ చేస్తలేరు. ఈ బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేస్తలేరు, కాంగ్రెస్ ఎంపీలు సపోర్ట్ చేస్తలేరు. ఒత్తిడి తెచ్చి ఇమీడియట్లీగా బయలుదేరాల్సింది ఢిల్లీకి పోయి పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపేలాగా చేసి ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశము బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే, మీరు బీసీల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నది అది నటన కాకపోతే మీరు చేయాల్సింది ఇది.
అదేదో సినిమాలో ఈ ఆయన పేరు ఒక హీరో ఉంటారు, గుర్తొస్తలేదు పాడుగాను. బ్రహ్మానందం పెళ్లి చూపులకు పోతారు, రామ్మ మెరుపు తీగ అనగానే ఇట్లా వచ్చి అట్లా ఉరుకుతారు చూడు పెళ్లి సంబంధాలకు సంబంధించి. అట్లా అయిపోయింది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి. ఇట్లా వచ్చి అట్లా అయిపోయి ఇది బీసీలకు సంబంధించి